ఏడుగురు బ్రాహ్మణులు వచ్చి ఆ రథం యొక్క కొయ్య మీద అటు ఇటు ఉండేటటువంటి ఆ కొయ్య మీద కూర్చుని గంగాదేవి తెల్లటి బట్టలు కట్టుకుని వచ్చి కూర్చుని రథాన్ని నడిపించి ఆకాశ మార్గంలో తప్పించేశారు. తప్పించేసి ఈ ఏడుగురు బ్రాహ్మణులు ఈయన్ని ఒక ఇంట్లో దింపారు. భీష్మాచార్యుల వారు రాత్రి పడుకున్నారు. ఎవరో ఏడుగురు బ్రాహ్మణులు రథాన్ని తీసుకొచ్చారు. నా తల్లి గంగాదేవిని గుర్తుపట్టాను, భీష్ముడిని పూజించడానికి వెళ్ళినప్పుడు కనపడింది, ఆశీర్వచనం తీసుకున్నాడు. సత్యవతీదేవి ఆశీర్వచనం కూడా. ఆమె నా తల్లి గంగమ్మ. ఈ ఏడుగురు బ్రాహ్మణులు ఎవరు అని ఆలోచిస్తూ పడుకున్నాడు. ఆ రాత్రి వాళ్ళు కలలోకి వచ్చి, మేమెవరో నీకు తెలుస్తుందిలే, నీకు ఒక అస్త్రాన్ని ఉపదేశం చేస్తున్నాం, దీని పేరు మోహనాస్త్రం. ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తే నీ గురువు పరశురాముడు పడిపోతాడు. ఎంత పరశురాముడైనా శరీరం విడిచిపెట్టేయవలసిందే. ఈ అస్త్రాన్ని రేపు ప్రయోగించమన్నారు. తప్పకుండా ప్రయోగిస్తానని దాన్ని ఆ అస్త్రాన్ని ప్రయోగము ఉపసంహారము కూడా మంత్రంతో తీసుకున్నాడు. మరునాడు ఉదయం అనుమానం వచ్చింది, ఎవరు ఆ ఏడుగురు బ్రాహ్మణులు అని. వాళ్ళు చెప్పలేదు. వాళ్ళు అష్టవసువులు. అష్టవసువుల్లో భీష్ముడు మొదటి వసువు, మిగిలిన ఏడుగురు బ్రాహ్మణ రూపంలో వచ్చారు. భీష్ముడికి ఆపద కలుగుతోందని మరునాడు యుద్ధానికి వెళ్ళాడు. మళ్లీ సారథిని చంపేశాడు పరశురాముడు. భీష్ముడు యుద్ధం అంటే ఎలా ఉంటుందంటే, తన చేత్తో పగ్గాలు పట్టుకుని గుర్రాల్ని తోలుతూ ఒక పక్క ధనస్సు పట్టుకుని ఈ పగ్గాలు వదులుతూ ధనస్సు పట్టుకుంటూ పరశురాముడిని కొట్టాడు. పరశురాముడు కొన్ని వేల బాణాలు ప్రయోగించాడు. ఇన్ని వేల బాణాలని ఒంటి చేత్తో ధనస్సు పట్టుకుని పగ్గాలు పట్టుకుని రథం తోలుతూ